నమస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక నేతకు షోకాజ్ నోటీస్ సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డిగా ఈ యొక్క చర్చ అంతా జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం వీళ్ళిద్దరే. ఒకవైపు నుంచి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కష్టపడి పనిచేసే వ్యక్తులు వాళ్ళని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక మాటలు బంద్ చేయండి, పని చేయండి అన్నట్లుగా కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా ఆయన సంధించారు. సో మొత్తానికి ఈ చర్చకి నిమిత్తమే ఈ చర్చను ఆధారంగా చేసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారంటే అవునని అనుకోవచ్చు. సో గతంలో మనం చూసినట్లయితే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్నకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అసలు ఆయన ఎందుకు మాట్లాడారు, ఏం చేశారు, ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు మరొక వ్యక్తికి అంటే మరొక ఎమ్మెల్యేకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు వస్తాయా అంటే అవును అనుకోవచ్చు. సో ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా సరే ప్రతిదానికి పాయింట్అవుట్ చేస్తూ ప్రతిదాన్ని కూడాను టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు అనేది వాస్తవం. కానీ ఆయన మాట్లాడేది ప్రతి ఒక్కటి వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసే వ్యాఖ్యలు ఏమున్నా సరే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా జర్నలిస్టుల పైన ఏవైతే మాట్లాడారో ఆ మాటలకు సంబంధించి దాన్ని టార్గెట్ చేస్తూ పాయింట్అవుట్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే మీరు పని చేయండి, ఇక మాట్లాడినంత వరకు చాలు కానీ పని స్టార్ట్ చేయండి, పని చేయడం మొదలుపెట్టండి అని చెప్పేసి మాట్లాడారు. దీంతో పాటుగా ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఈ విధంగా అనడం సరికాదు. రాజకీయ నేతలు ఎవరైనా సరే వాళ్ళ పట్ల అలాంటి నిబద్ధతతో పనిచేసే వ్యక్తులను ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఇదంతా ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మునుగోడు బైపోల్ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావడం, మునుగోడు నుంచి పోటీ చేయడం, అంటే దానికి ఒక కమిట్మెంట్ ఉంది ఆయనకి. ఏదైతే అక్కడ మంత్రి పదవి ఇస్తారు గెలిస్తే కనుక అనే కమిట్మెంట్తోనే ఆయన పార్టీలోకి వచ్చారు. మళ్ళీ గర్కే వాపస్ కార్యక్రమంలో ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారని చర్చ జరిగింది. అంటే మంత్రి పదవి ఇవ్వలేదని కేవలం అసంతృప్తితోనే మాట్లాడుతున్నారని కొంతమంది మాట్లాడే పరిస్థితి. నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితోనే కేవలం మంత్రి పదవి కోసమే ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన ఒక సంచలనమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కేవలం ఎమ్మెల్యే అయితే నాకు అవసరం లేదు, ఎమ్మెల్యే కాకుండా నాకు మంత్రి కావాలి. ఎందుకు మంత్రి అంటే నేను సంపాదించుకోవడానికి కాదు, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవడానికి నాకు మినిస్టర్ కావాలని ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఆయన ఏం చెప్తున్నారంటే గతంలో ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చానో ఇప్పుడు నేను అదే విధంగా కావాలంటే ఇక్కడ కూడా ఇదే ప్రభుత్వాన్ని కూడా మా ప్రభుత్వాన్ని కూడా నేను మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను అనే స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినట్లు తెలుస్తుంది మనకి. ఆయనకు కావాల్సింది ఏంటంటే కేవలం నాకు ఎమ్మెల్యే వద్దు, నాకు మినిస్టర్ కావాలి. బికాస్ మినిస్టర్ అయితే నా నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేసుకోగలుగుతాను అనేది ఆయన చెప్తున్నమాట. కానీ ఇక్కడ అంతర్గతంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది మనందరికీ తెలుస్తున్న విషయం. కానీ కేవలం మంత్రి పదవి కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని ఒక మాట అంటున్నారు. గతంలో కూడాను ఆయన రాజీనామా చేసిన తర్వాత ఏ విధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, ఏ విధంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు అనేది మనకు చాలా క్లియర్గా చూసాం మనం. సో అదే పందాలో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అంటే ఆయన కేవలం టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు. కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లోపాలను ప్రజలకు ఎత్తి చూపిస్తున్నారు త్రూ మీడియా ద్వారా. ప్రజల వైపు నేను మాట్లాడుతున్నాను, ప్రజల వైపు ఉంటాను, ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడాను ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో మల్లు రవి అధ్యక్షతన కొంతమేర ఇప్పుడు ఆయనకి షోకాజ్ నోటీసులు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే ఇక ఫోన్లో వివరణ అనేది తీసుకుంటున్నారు. అంటే ఆయన గతంలో ఏం మాట్లాడారు, ప్రస్తుతానికి ఈ 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా పరంగా ఏ విధంగా మాట్లాడారు, ఆయన ట్వీట్ ఏ విధంగా చేశారు అనేది ఈ వివరణలన్నీ కూడాను ఫోన్లో తీసుకుంటున్నారు. ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కేవలం మంత్రి పదవి కోసమేనా అని చెప్పేసి. అంటే మల్లు రవి అధ్యక్షతన ఉన్న ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉందో ఇవంతా కూడాను ఫోన్లో వివరణ తీసుకుంటున్నారు. దీని తర్వాత నిజంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ తప్పారు అని చెప్పేసి ఇతనికి కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే కోమటిరెడ్డి వర్సెస్ సేమ్ రేవంత్ రెడ్డిగా ఈ యొక్క ఏదైతే గొడవంతా జరుగుతుందా అంటే టార్గెటెడ్గానే ఇది జరుగుతుందా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు, అయితే షోకాజ్ నోటీస్ కూడా ఇస్తారని మరికొంతమంది చర్చ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇస్తారా ఇవ్వరా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.